2019లో కిస్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన శ్రీలీల పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లో సందడి చేసింది. తొలి సినిమాతోనే తన గ్లామర్ తో డాన్సులతో తెలుగు యువ హృదయాలను కొల్లగొట్టింది. దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. దీంతో వరుస ఆఫర్లు తలుపు తట్టడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేసింది. తీరిక లేకుండా షూటింగ్లతో బిజీ అయిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో అమ్మడు స్లో అండ్ స్టడీగా వెళ్తున్నట్లు అర్థమవుతోంది. ధమాకా సినిమా హిట్ అవ్వడంతో శ్రీలీలకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. పెద్ద బ్యానర్లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం అందుకుంది. నెలకో సినిమా చొప్పున ప్రేక్షకులను పలకరించింది. అయితే స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం మూవీ హిట్ అయిన ఈ బ్యూటీకి ఏమాత్రం పేరు తెచ్చిపెట్టలేదు. ఈ నేపథ్యంలో కుర్రబామ చాలా సెలెక్టివ్గా సినిమాలు కమిట్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఏమన్నారంటే, శ్రీలీల ప్రస్తుతం నితిన్కి జోడీగా రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తోంది. వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గుంటూరు కారం తరువాత ముద్దుగుమ్మ బిగ్ స్క్రీన్ మీద కనిపించే సినిమా ఇదే. అలానే రవితేజ హీరోగా నటిస్తున్న RT75 మూవీలో మెయిన్ హీరోయిన్గా ఎంపికైంది. బాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హై జవానీతో ఇష్క్ హోనా హై అనే హిందీ చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టడానికి రెడీ అయ్యింది శ్రీలీల. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించనుంది. ఇవన్నీ కూడా ఆమె ముందే కమిటైన చిత్రాలు. కొత్తగా ఏ ప్రాజెక్టుకు కూడా సైన్ చేయలేదని తెలుస్తోంది. వచ్చిన ప్రతి మూవీకి ఓకే చెప్పకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవల శ్రీలీల ఒక బాలీవుడ్ చిత్రాన్ని ఓ తమిళ సినిమాని రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సర్దార్ 2లో కార్తీ పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ ఇద్దరు కథానాయకుల్లో ఒకరిగా ఉండే సినిమా కావడంతో ఆ ఆఫర్ను తిరస్కరించిందట. దీనికి కారణం ఆమె మెయిన్ హీరోయిన్ రోల్స్లో నటించడానికే ఆసక్తి చూపిస్తోందని, ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యం ఉన్న కథను పక్కన పెడుతోందని అంటున్నారు. శ్రీలీల గత చిత్రాల విషయంలో వచ్చిన విమర్శలను సీరియస్గా తీసుకుని తన ఇమేజ్కి తగ్గ పాత్రలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆమె తన చదువును పూర్తి చేయాలని నిర్ణయించుకుందట. మెడిసిన్ చేస్తూ సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు MBBS చదువుపై దృష్టి పెట్టడానికే కొత్త సినిమాలు కమిట్ అవ్వటం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా శ్రీలీల మంచి మంచి సినిమాలతో రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.